కేటీవీ ఆర్కే న్యూస్కు స్వాగతం. ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరల పంపిణీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 15వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇంద్ర ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా పావురాలను పైకి వదిలారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలను నాటారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మానవత్వానికి పార్టీ గొప్పతనాన్ని ఉన్న నేత మన పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గత 2 రోజులుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 15వ వార్డు ఇన్ఛార్జ్ ఇంద్ర, జనసేన నాయకులు, వీర మహిళలు, 15వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బంగారు నాగేశ్వరరావు, ముత్యాలు దుర్గా, కోన హేమంత్, బంగారు విజయసాగర్, బండారు సూర్య, చంద్ర, అంబిక, సింధు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో గత 2 రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిలో భాగంగా స్థానిక 15వ వార్డుకు సంబంధించినటువంటి ఇందిరా గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం మరియు వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులకి అల్పాహార వితరణ కానీ, జనసేన పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో పరిసరాల పరిశుభ్రత మరియు గ్రీనరీకి సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలని విశేషంగా ఈరోజు రాజమహేంద్రవరంలో తీసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో కూడా రంగరంగ వైభవంగా చేయడం జరుగుతూ ఉంది. మరి మా అందరి తరఫున కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి మరింత మందికి అతను సేవ చేసే స్థానంలో ఉండాలని, మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా అధ్యక్షుడు, మా అధినాయకుడు, మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు స్థానిక 15వ వార్డులో తమ్ముడు ఇంద్ర ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, అంతేకాకుండా వృద్ధులకి చీర పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు, క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అన్న కార్యక్రమాన్ని నా పుట్టినరోజు నాడు మీరు అందరూ చెయ్యండి అని చెప్పడం జరిగింది. మన ఆ ఉద్దేశంతో ఈరోజు చాలా వార్డుల్లో కూడా ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్ని కార్యక్రమాల్లో కూడా చెట్లు నాటడం, అదేవిధంగా క్లీన్ చేయడం అన్నీ కూడా జరిగాయి. నిజంగా ఇటువంటి మానవతావాది, ప్రజల యందు గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఆయన త్యాగం అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వ్యక్తికి ఈ విధంగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ రాజమండ్రి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.